Hi, welcome to Real Estate Channel. రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఉత్తర భాగానికి సంబంధించి 1-2 చోట్ల మినహా భూసేకరణలో కీలక దశలు పూర్తయిన నేపథ్యంలో టెండర్లను ఆహ్వానించి పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కసరత్తు ప్రారంభించింది. ఆగస్టు 2వ వారంలో టెండర్లను ఆహ్వానించి ఓవైపు పనులను చేపడుతూనే మరోవైపు పెండింగ్ లో ఉన్న భూసేకరణపై దృష్టి సారించాలని నిర్ణయించింది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం ఉత్తర దక్షిణ భాగాలుగా మొత్తం 350 కిలోమీటర్ల మేర జరగనుంది. సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు 161 కిలోమీటర్లు ఉత్తర భాగం పరిధిలో ఉన్నాయి. చౌటుప్పల్ నుంచి ఆమనగల్లు, షాద్నగర్, చేవెళ్ల మీదుగా తిరిగి సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్లు దక్షిణ భాగంలో ఉన్నాయి. తొలుత ఉత్తర భాగంలో భూసేకరణ దాదాపుగా పూర్తయింది. ఒక్క నర్సాపూర్, భువనగిరిలో మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంది. గజ్వేల్ సమీపంలోని నర్సాపూర్ లో అటవీ భూములున్నాయి. దీంతో పాటు అక్కడ కొందరు భూ యజమానులు తమ భూములను ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఈ కారణంగా ఓ దశలో అలైన్మెంట్ మార్చాలని అధికారులు భావించారు. అయితే ముందుగా ఎంచుకున్న అలైన్మెంట్ శాస్త్రీయంగా ఉండడంతో అటవీ ఇతర భూముల సమస్యను అధిగమించే దిశలో చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి, భువనగిరి జిల్లాలో మాత్రం రైతుల నుంచి ఆందోళనలు ఎదురయ్యాయి. ముందుగా సరిహద్దు రాళ్లను పాతిన ప్రాంతాల నుంచి కాకుండా తమ పొలాల్లోంచి ఆర్ఆర్ఆర్ వెళ్లేలా అలైన్మెంట్ మార్చారంటూ వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అక్కడ భూసేకరణ పెండింగ్ లో ఉంది. నిజానికి 90% భూసేకరణ పూర్తయితే తప్ప ఎన్హెచ్ఏఐ నిర్మాణ పనులకు ముందుకు రాదు. అయితే ఆర్ఆర్ఆర్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు సేకరించిన భూమిలో పనులను ప్రారంభిస్తే వివాదాలను సమాంతరంగా పరిష్కరించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి 14,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇందులో భూ పరిహారానికే 5,200 కోట్ల మేర అవసరం ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం ఎన్హెచ్ఏఐ సేకరించే భూములకు సంబంధించిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం 50% మేర భరించాల్సి ఉంటుంది. ఆ హామీతోనే ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ముందడుగు పడేలా గత సర్కారు చర్యలు తీసుకుంది. 2018 ఆగస్టు 29న అప్పటి సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి గడ్కరీకి రాసిన లేఖలో ఇదే అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2,600 కోట్ల మేర పరిహార భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఆ వాటాను బ్యాంకుల ద్వారా ఒకేసారి రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. తొలుత నాబార్డ్ రుణంపై దృష్టి సారించినా వడ్డీ ఎక్కువ కావడం వల్ల హట్కో వైపు దృష్టి సారించారు. హట్కోకు సమర్పించేందుకు డిపిఆర్, ఇతర వివరాలను సిద్ధం చేసినట్లు సమాచారం. హట్కో రుణం విడుదల అవ్వగానే చకచకా నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టు పనులు వడివడిగా సాగేలా చర్యలు తీసుకుంటోంది.